నమస్తే సార్. నమస్తే. సార్ బేసిక్గా ఈ గ్రహ ప్రభావం అన్నారు, డేట్స్, మన పేర్లు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నారు. ఇది కేవలం మనుషులకేనా లేకపోతే ప్రాంతాలు పరిసరాలకు కూడా వర్తిస్తుందా అండి? ఎందుకంటే అమరావతి పేరు మార్చారు కదా, సో ఏంటి పాత పేరు వల్ల ఏంటి నష్టం, ఈ కొత్త పెట్టిన పేరు వల్ల ఏంటి లాభం? ఎవరు నన్ను నమ్మకూడదమ్మా. అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. భోజనం ఉన్నా లేకపోయినా ఫోన్ అయితే ఉంది కదా అందరి చేతుల్లో. ఆ ఫోన్ తీసుకొని న్యూమరాలజీ లైట్ అనే సైట్ డౌన్లోడ్ చేసుకొని అమరావతి AMARAVATHI అని కొట్టంగానే కొట్టి రైట్ సైడ్ డౌన్లో ప్రొటెక్షన్ అని ఉంటుంది, అది కొట్టంగానే ప్రొటెక్షన్ వస్తుంది. ఆ ప్రొటెక్షన్లో క్లియర్గా ఇట్ ఈజ్ నాట్ ఏ గుడ్ నంబర్ అని ఉంటుంది. ఇవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఈ పేరు వలన, ఇది మంచి నెంబర్ కాదని చెప్పి అందరు ఫోన్లు అమెరికా, రష్యా, ప్రపంచవ్యాప్తంగా సేమ్ ప్రొటెక్షన్ వస్తుంది. అది మంచిది కాదు అనేది అర్థమైందిగా. ఒకసారి స్టేట్ అని చెప్పి మళ్ళీ కాదని చెప్పి మళ్ళీ అవునని చెప్పి మళ్ళీ ఇదంతా గొడవలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు H తీసేసి AMARAVATI అని కొట్టంగానే బెస్ట్ నెంబర్, ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వస్తుందని కూడా మీ ఫోన్లోనే వచ్చింది. నన్ను నమ్మక్కల, నేను చెప్పక్కల, అందరి ఫోన్లో ఒకటే కదా, యూనివర్సల్ ప్రొటెక్షన్ కదా వచ్చింది. అక్కడ ఏం రాశాడంటే క్లియర్గా పర్మనెంట్ జాబ్స్ వస్తాయి, ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తే రాశాయండి. ఇక చూడండి, అందుకనే ఆ బిల్లు కూడా పాస్ అవటం, అదే పర్మనెంట్ రాజధాని అనుకోవటం, ఇక అక్కడే మంచిగా డెవలప్ అవటం, ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ అవటం, పర్మనెంట్ జాబ్స్ రావటం. ఈ రోజున ఆంధ్ర పీపుల్ అందరూ కూడా జాబ్స్ కావాలంటే వేరు స్టేట్లకు వెళ్తున్నారని చెప్తున్నారు. అలా వెళ్ళకుండా అక్కడే పర్మనెంట్ జాబ్స్ వచ్చి అలా కూడా డెవలప్ అవడానికి మంచి అవకాశం ఉంది. అంటే ఇక్కడ పేరు స్థలం మీద కూడా ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి. తప్పనిసరిగా మనిషి పేరైనా, స్థలం పేరైనా, ఏదైనా, ఏ పేరైనా కానీ పాజిటివ్ నెంబర్లో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్ నెంబర్లో ఉంటే నెగిటివ్ నెంబర్స్ ఎవరి మీదైనా దాని యొక్క ప్రభావం ఉంటుందండి. కాబట్టి అసలు మనం ఏదో బతికిపోతున్నామని అనుకునే బదులు అసలు మన పేరులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, అరే రాజధాని పేరే అలా మార్చినప్పుడు అసలు మన పేరులో ఏముందని చెప్పి తెలుసుకోండి. దానికి ఎవరికి రూపాయి కట్టక్కర్లే కదా. మీ ఫోన్లోనే న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళి మీ పేరు కొట్టారనుకో, అక్కడ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందనుకో, సంతోషం, ఆహా నా పేరు చాలా బాగుంది. ఒకవేళ రాలేదనుకో, బాగాలేదనుకో, ఎవరైనా న్యూమరాలజిస్ట్ని కలిసి కరెక్ట్ చేసుకుంటారు, అప్పుడు సంతోషమే కదా. ఇప్పుడు 40 ఏళ్ళు దాటినాక వెళ్ళి ఒకసారి బీపీ షుగర్ చెక్ చేసుకోమన్నారు, వెళ్ళాం, లేదు, హ్యాపీ. ఒకవేళ ఉంది, టాబ్లెట్స్ వాడాం, హ్యాపీ. రెండు హ్యాపీలే కదా. అసలు తెలుసుకోకుండా మొండిగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. చాలామంది మీకు తెలుసో తెలీదు, నాకేం లేదు, షుగర్ లేదు, బీపీ లేదు అంటుంటారు. ఒకే రోజు 450, 500 వచ్చి పడిపోయి 2 డేస్లో చనిపోతున్న వాళ్ళు నేను చాలామందిని చూశాను. సడన్గా తెలిసి సడన్గా చనిపోతున్నారు, సడన్గా డిస్టర్బ్ అయిపోతున్నారు, సడన్గా కాళ్ళు చేతులు తీసేస్తున్నారు. అంటే వాళ్ళు తెలుసుకోలేకపోవడం. ఇక్కడ తెలుసుకొని ప్రవర్తించండి అన్న. నేను అక్కడ పోయిందే ఉంది, మీ ఫోన్లోనే అన్నీ వస్తున్నప్పుడు తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.